మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అమెరికా మధ్య సైనిక ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తర ఇరాన్లో జరిగిన తాజా ప్రమాదంలో మరో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్కు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసిన తర్వాత అందులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తూ ఉండగా జరిగిన పేలుడులో ఈ సైనికుడు మరణించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో ఇరాన్తో జరుగుతున్న ఈ సైనిక ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది. ఇటు జోర్డాన్ దాడిలో గల్లంతైన మరో సైనికుడి మృతదేహం కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు పట్టు విడవకుండా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతూ ఉండటంతో పశ్చిమాసియా పూర్తిగా యుద్ధ భూమిగా మారింది. జోర్డాన్లో ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో 2 సైనికులు మరణించిన మరుసటి రోజే ఉత్తర ఇరాన్లో మరో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపుతోంది. కూల్చివేసిన ఇరాన్ దాడి డ్రోన్కు సంబంధించిన పేలుడు పదార్థాలను డిస్పోజ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ ధృవీకరించింది. అంతేకాదు జోర్డాన్ దాడిలో అదృశ్యమైన 3వ సైనికుడి ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయని, దీంతో ఈ ఘర్షణల్లో మరణించిన మొత్తం అమెరికా బలగాల సంఖ్య 17కు చేరిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ తాజా మరణాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర సంకటంలో పడ్డారు. గత నెలలో ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందం ఈ వారంలో జరిగిన వరుస దాడులతో పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరైంది. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని విదేశాల్లో ఉండే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డిపార్ట్మెంట్ ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. దీనికి తోడు జర్మనీ, బ్రిటన్ల నుండి F-16, F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ను అమెరికా యుద్ధ ప్రాతిపదికన మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. ఇటు అమెరికా సైన్యం ఇరాన్ కోస్టల్ సర్వేలెన్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలోని యుఎస్ మౌలిక వసతులను టార్గెట్ చేస్తోంది. ఇరాన్ దాడుల ధాటికి కువైట్లోని ఆయిల్ ప్లాంట్లు, విద్యుత్ మంచినీటి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటు జోర్డాన్ తీర ప్రాంత నగరం అకాబాలోని ఎయిర్పోర్ట్, సీపోర్ట్లను అత్యవసరంగా ఖాళీ చేయించారు. జోర్డాన్ సైన్యం తమపైకి దూసుకొచ్చిన 3 ఇరాన్ మిసైళ్లను గాల్లోనే కూల్చేసింది. తమ సైనికుల మరణాలు ఇరాన్ను దెబ్బతీసే తమ సంకల్పాన్ని మరింత బలపరిచాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించారు. 4 నెలల క్రితం ఇజ్రాయెల్తో జరిగిన ఇరాన్పై ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ట్రంప్ సర్కార్ ఎలా ముగిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.